జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్ర అదే స్పీకర్ అండి. అయ్యన్న పాత్రకి ఏం ప్రత్యేకించి కాదు, స్పీకర్గా ఉన్నాడు కాబట్టి ఏపీ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ విడుదల చేశారు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చూసాము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పారిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు అన్నట్టు ఓటమిని కూడా మీరు ఓటమిని అయినా తీసుకోవాలి, కూర్చోవాలి అసెంబ్లీలో అన్నట్టు మాట్లాడడం చూసాము. టీడీపీ వాళ్ళు కూడా చాలామంది విమర్శించడం కూడా చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నాడు అసెంబ్లీలో ఏదైనా విలువ ఉంటుంది, ఇంకా వాళ్ళంతా వాళ్ళే కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అనేది. అది ప్రజలు ఇవ్వలేదో మరి ఈవీఎంలు ఇవ్వలేదో తెలియదు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు లేదు. కాకపోతే అక్కడ మాట్లాడే అవకాశం వాళ్ళు ఇవ్వరు అనేది తెలుసు. ఇప్పుడు ప్రజల కోసం ఏది మాట్లాడాలన్నా అడగాలన్నా అక్కడ వాళ్ళు ఇవ్వరు కాబట్టి, మైక్ ఇవ్వరు కాబట్టి వాళ్ళు చెప్పే సుత్తి అంతా వినుకుంటూ కూర్చోాలన్నమాట. అది దానికోసమనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్కి ఒక లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ముందుగానే వాళ్ళు మీరు నిర్ణయించుకున్నారా అంటూ అసెంబ్లీ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధము, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడ చట్టంలో లేదు. అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే నా పట్ల శత్రుత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్కి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయిన పాత్రుడికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు. ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా నాకు ఇవ్వాలనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభానాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ అలా జరగలేదు. సాంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయాన్ని మీరు ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టంలోని 20-Bలో ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరనే విషయాన్ని నిర్ణయించారు. విపక్షంలో ఉన్న పార్టీలో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల విపక్షంలోని ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార క్రమాన్ని చూస్తే వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కానీ, ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో కానీ మీ ఉద్దేశం ఏమిటో బయటపడ్డది. చట్టాన్ని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో కానీ, ఆ పార్టీ శాసనసభ పక్ష నేత అయిన నన్ను ప్రధాన పక్షనేతగా స్పీకర్ గుర్తించడంలో ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. గౌరవ స్పీకర్ ఇటీవల నన్ను ఉద్దేశించి అన్న మాటలు యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అయ్యాయి. ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చేంతవరకు కొట్టాలి అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోలో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 40% ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం స్పీకరు శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఒకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని కట్టడి చేస్తున్నట్టు అవుతుంది. వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారు. సభా కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొనేలా
ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టపరమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్షానికి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార పార్టీ గొంతు మాత్రం వినిపిస్తుంది కానీ వివిధ అంశాల్లో సరైన చర్చలు జరిగే అవకాశం ఉండదు. అసెంబ్లీ సీట్లలో 10% సీట్లు రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతుంది. సో భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తన నియమావళిలో ఇన్ని సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడ చెప్పలేదన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నాను అంటూ కూడా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. 1984లో లోక్సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10% సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10% సీట్లను కాంగ్రెస్ లేకపోయినప్పటికీ టిపి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ప్రధాన జనార్దన్ రెడ్డిని అప్పట్లో ప్రతిపక్ష నేతగా గుర్తించారంట. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రజల తరపున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతోనే ఈ లేఖ మీకు రాస్తున్నాను. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికీ అధికార కూటమి శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోంది. సో ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజారిటీ సాధించిన అధికార కూటమి దయ మీద నన్ను చచ్చే వరకు కొట్టాలన్న స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకొని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నానని వైఎస్ జగన్ స్పీకర్కి లేఖ రాశాడనమాట. ఇది ఈ లేఖ సారాంశము. మరి దీనిపైన అయ్యన్న పాత్రుడు చచ్చేంతవరకు జగన్ని కొట్టాలనేవాడు మరి జగన్కి సపోర్ట్గా తీసుకుంటారా? తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడమే మంచిది. ఆ సమయాన్ని ప్రజల్లో ఉపయోగించుకుంటే ప్రజల్లోనే ఉంటే బాగుంటుంది.